అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సింగనగర్ పరిసర ప్రాంతాల వరద ప్రభావిత ప్రాంతాల కోసం ఆర్టీవీ వెబ్ నుంచి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను చూపించడానికి ఆర్టీవీ ఆయన తప్పుకోమని నాకు పక్కనుండే అదే ఉన్నా భోజనాలు మనుషులు దిగిపోతుంది ఒకసారి ఇటువైపు చూస్తే మనకి కోసం ఎదురు చూస్తున్నారు, ఏదైనా ఆహారం అందిస్తారా ఏంటనే దానిపైన వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వాటర్ బాటిల్ పిల్లలు వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. పూర్తిగా అంటే ఎన్నడూ లేని ఒక జల ప్రళయాన్ని సింగనగర్ పరిసర ప్రజలు చూస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఇక్కడ చెప్తున్నారు. చాలా మంది ఏదైనా ఆహారం దొరుకుతుందో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రాణాలు తెగించి వాళ్ళంతా కూడా వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇది సింగనగర్ సంబంధించినటువంటి ఒక ప్రాంతం. ఇదంతా కూడా ఇక్కడ అమెరికన్ హాస్పిటల్ రోడ్ అంటూ ఉంటారు. ఈ ప్రాంతం పూర్తిగా నిన్న సాయంత్రం నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో చాలా ప్రజలు దాదాపు 2.5 లక్షల మంది పైగా ఈ వరదలో చిక్కుకున్నారు. ప్రభుత్వం కూడా చిక్కుకున్నారు. ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ప్రభుత్వం ఇచ్చినటువంటి చాలా మంది ఎదురు సిచ్యువేషన్ ఇక్కడ మనకి కనబడుతుంది. డాబాలపై నిలబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బయటికి రాలేక అక్కడ ఉండలేక తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ అయితే చూసి కొంతమంది కర్రల సాయంతో కొంతమంది వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ బయటకు వచ్చి ఏదో ఒక వాటర్ బాటిల్ లేకపోతే పాల ప్యాకెట్ ఫుడ్ ఏదో దొరికిద్దామని ఆశతో కొంతమంది ప్రాణాలు తెగించి బయటకు వస్తున్నారు. పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. బహుశా ఎవరు ఊహించుంటారు విజయవాడ నగరం అత్యంత సేఫ్టీ నగరంగా విజయవాడ ఉండేది. కానీ అలాంటి బాగా డెవలప్ అవుతుంది, 5 ఏళ్ళ బాగా డెవలప్ అవుతుంది అనుకున్న ఇలాంటి తరుణంలో వరద వాటర్ బాటిల్ వాళ్ళు వేడుకుంటున్నారు. కూడా ఇటు రావట్లేదని కనబడుతుంది. ఎవరైనా పూర్తిగా ఇక్కడ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ లో ఆర్టీవీ కూడా పార్టిసిపేట్ చేసింది. ఎందుకంటే పూర్తిగా చాలా మంది బాధితులు ఉండడంతో వాళ్ళందరికీ సహాయం చేసే ప్రయత్నం అయితే చేసింది. చూడొచ్చు ఒకసారి పరిస్థితి ఏ విధంగా ఉందో. వాటర్ బాటిల్ తో వాటర్ కోసం చాలా మంది బాధితులు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాటర్ ట్యాంక్ రావడంతో వాటర్ పట్టుకోవడానికి వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా అంటే చాలా మంది ఇక్కడ బాధితులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ బోర్డు సాయం బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలందరూ కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా జల దిగ్బంధంలో ప్రస్తుతం సింగనగర్ ప్రాంతం ఉందని చెప్పాలి. పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. నేను నడుస్తున్న దాదాపు నా నడుము వరకు వాటర్ అయితే వరద నీరు అయితే వచ్చేసిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతుంది. పూర్తిగా జల దిగ్బంధంలో అజిత్ సింగ్ నగర్ అయితే ఉందని చెప్పాలి. ఒక్కసారి మనం అటు చూస్తే కనుక విజువల్స్ లో ఎవరికి వాళ్ళు ఒకరికొకరు చేతులు సాయంతో పట్టుకుని నడుస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి వాటర్ కానీ లేకపోతే పాలు కానీ ఏమైనా దొరుకుతాయని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొందని చెప్పాలి. నిజంగా ఒక అత్యంత దారుణమైన
సిచ్యువేషన్ అయితే అజిత్ సింగ్ నగర్ లో ఎవరు కూడా నడవలేని స్థితిలో ఇక్కడ వాటర్ అంతా ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పూర్తిగా వందలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు, వరదలో చిక్కుకున్నారు. వాళ్ళని కాపాడడానికి రెస్క్యూ టీమ్స్ అనేవి చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో చాలా మంది తమను రక్షించని వేడుకుంటున్న సిచ్యువేషన్ కూడా మనకు అజిత్ సింగ్ నగర్ లో కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒక వరద ప్రళయం అయితే ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్ లో ఉంది. పూర్తిగా జల దిగ్బంధంలో అజిత్ సింగ్ నగర్ ఉండడంతో పాటు ఇంకా బుడమేరు సంబంధించిన వాటర్ ఇంకా వస్తున్న నేపథ్యంలో ఎప్పటికి వరద తగ్గుతుందో అని వాళ్ళంతా కూడా ఆందోళన చెందడంతో వాళ్ళంతా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్ లో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అజిత్ సింగ్ నగర్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. మన బోట్లు అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బోట్లు అనేవి కొంతమందిని సురక్షిత ప్రాంతాలు తీసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీవీ కూడా ఒక సామాజిక బాధితులు కొంత బాధితులు వాళ్ళు కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటుంది. ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, పేషెంట్స్ ఉన్న వాళ్ళని ప్రియారిటీ ఇస్తూ వాళ్ళని బోట్లు ఎక్కించి ఆర్టీవీకి సంబంధించినటువంటి మనం కూడా రెస్క్యూ ఆపరేషన్ పాల్గొంటున్నాం. సామాజిక బాధ్యతతో మనం కూడా ఈ బోటుకి సంబంధించిన సామాజిక బాధ్యతతో ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాం. చూడొచ్చు ఈ బోట్లు కేవలం ఆడవాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు, వాళ్ళందరూ కూడా మగవాళ్ళంతా కూడా నడుస్తూ బోటుని చూస్తూ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. నిజంగా అంటే ఒక మనిషిని కాపాడినా చాలా విలువ, ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా సామాజిక బాధ్యతతో చాలా మందిని రెస్క్యూ చేయడానికి ముందుకొస్తున్న పరిస్థితులు. ఎందుకంటే చాలా తక్కువ సంఖ్యలో ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బోట్లు అనేవి ఉన్నాయి. చాలా ప్రాంతాలకి సురక్షిత ప్రాంతాలకు తరలించి వెళ్ళడానికి ముందు ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో అన్ని ఒకసారి మొత్తం ఈ బోట్ అంతా కూడా చిన్నపిల్లలు, అదేవిధంగా గర్భిణీలు, దిగిన రెస్క్యూ ఆపరేషన్ అయితే పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా అజిత్ సింగ్ నగర్ సంబంధించినటువంటి ఎందుకంటే వరద తగ్గుముఖం పట్టలేదు కాబట్టి తగ్గుముఖం ఎప్పుడు పడుతుందో ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వలేని సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే పైన ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఖమ్మం అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో వరదంతా కూడా ఇటువైపుగా వస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మునేరు వాటర్ కూడా ఇటువైపుకి వస్తున్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొంత కష్టమవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద పెద్ద స్వచ్ఛంద సంస్థలని వాళ్ళంతా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రళయాన్ని, విపత్తుని ఎవరు కూడా ముందుగా ఊహించలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతతో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనాలని ఖచ్చితంగా ఏదైనప్పటికీ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఆర్టీవీ కూడా పాల్గొంది. వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం పైపుల్ రోడ్డు వైపు వెళుతున్నాము. ఇక్కడ కూడా చాలా మంది వరద బాధితులు వరదల్లో చిక్కున్న పరిస్థితి ఎదురు చూస్తారు. ఒక బోట్ వస్తే ఆ బోట్ ఏదో జలమయమై ఉందని చెప్పాలి. పూర్తిగా ఎవరు కూడా రాలేని పరిస్థితి అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో చెప్పాలి. వరద ఎప్పుడు తగ్గుతుందో, సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందో ఒక ఆందోళన ఇదంతా కూడా చేస్తారా, ఏదైనా సహాయం అందిస్తారా అని ఎదురు చూసినటువంటి పరిస్థితి బయటకు వచ్చి ఎదురు చూస్తున్నారు. ఒక బోటు కనబడితే ఆ వాటర్ ప్యాకెట్ ఇవ్వండి, పాల ప్యాకెట్ ఇవ్వండి, సంబంధించి ఎన్డీఆర్ బృందాలు వస్తున్నాయి కానీ పూర్తి స్థాయిలో లోపలికి రాలేకపోవడంతో ఇక్కడ లోపల శ్రీనగర్ లోపల జరిగింది. మొత్తం వరద ప్రవాహం కొట్టుకుపోతుంది. ఇంతకుముందు ఇదంతా కూడా ఒక సాధారణంగా జరిగేటువంటి వరదను నదిని తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే వరదలో చిక్కున్న వాళ్ళని ప్రస్తుతం రెస్క్యూ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక వృద్ధురాలని పైకి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. చిన్నపిల్లల వాళ్ళంతా కూడా పైకి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆ పైపుల్ రోడ్ సమీపంలో చాలా మంది ఇలా చిక్కుపోవడం వాళ్ళందరూ
వీళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి కాపాడుతున్న పరిస్థితి అయితే ఉంది. సురక్షిత ప్రాంతాలు తరలించడానికి ప్రైవేట్ సాయంతో వీళ్ళంతా కూడా సాయం చేస్తున్నారు. నిజంగా అంటే పూర్తిగా ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే వీళ్ళకి సాయం చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళకి నిజంగా ఒక దేవుడు కూర్చో గురు అందరూ కూడా కూర్చో సమీపంలో ఇదంతా కూడా మనకి కనబడుతుంది. ఇంకా చాలా మంది ఇలాగే చాలా మంది సింగనగర్ ప్రాంతం మొత్తానికి రద్దీకుండే ప్రాంతం పైపర్ రోడ్ జంక్షన్ మొత్తం పైపర్ రోడ్ సాయంతో చాలా మంది వస్తున్న పరిస్థితి ఒక వరదను కల్పిస్తుంది. వరద ఫ్లోటింగ్ కూడా మనకి వరద ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందో మనకి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా ఇంకా వరద ప్రళయంలో ఇక్కడంతా కూడా సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పాలి. ఎవరైనా వచ్చి ఏదైనా సాయం చేస్తారో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఒకసారి వచ్చారా సాయం చేయడానికి మీకు? ఓకే మిగతా టైంలో ఇప్పుడు ఏమీ రాలేదు. అందరూ జనాలందరూ ఎవరు ఏ సాయం భయంకరంగా చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఒక పాల ప్యాకెట్ పరిస్థితి ఇది చాలా దారుణమైన పరిస్థితి. భయ్యా ఏంటి సిచ్యువేషన్? నిన్న పొద్దున రమారమి బుడవేర కట్ట తెంచుకొని కాలువల ద్వారా నీరు వచ్చేసింది. ప్రభుత్వ అధికారులు ఒక పాల ప్యాకెట్ కానీ ఒక పులిహార ప్యాకెట్ కానీ కనీసం కరెంట్ లేదు. కొంతమంది కింద స్టేర్లో ఉన్న అందరూ మునిగిపోయి డాబా పైన ఉన్నారు. రాత్రి అంతా వాళ్ళను తలుస్తూనే ఉన్నారు. ఇవాళకి కరెంట్ లేదు, కనీసం మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు కిందలన్నీ మూసేసి ఉంచారు. పసిపిల్లలు ఈ కాలంలో ఎంతమంది కొట్టుకెళ్ళారు, ఈ కాలంలో ఎంతమంది కొట్టుకెళ్ళారో తెలియదు మనుషులు. ఎందుకంటే అది ఒక పెద్ద కాలువ. ఆ బోటింగ్ లో ఎవడ బర్రె కుక్క నైట్ అంతా కుక్కలు ఏడుపులు ఈత కొట్టలేక చచ్చి శవాలుగా పోతా ఉన్నాయి. అసలు ఎంత అధ్వానంగా ఉందంటే విజయవాడ సెంటర్ లో ఉన్నట్టుగా లేదు. నాలాలు ఉంటాయి, నాలాల్లో కూడా చాలా మంది కొట్టుకుపోయారు చెప్తారు. ఎవరు కూడా ఇక్కడ సాయం చేయడానికి ఇళ్లలో ఉన్నారు. కనీసం పాల ప్యాకెట్ ఆపరేషన్ చేయించుకున్నారు. 10 నెలలకు సంబంధించిన డెలివరీకి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ రెస్క్యూ చేయమని వేడుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళకి ప్రైవేట్ బోట్ వీళ్ళంతా కూడా చేస్తున్నారు కానీ సరిపోవట్లేదు. ఎందుకంటే చాలా ఎక్కువ సంఖ్యలో బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. నేపథ్యంలో వాళ్ళని రెస్క్యూ చేయడం చాలా కష్టంగా ఉంది. రెండోది వరద ఫ్లోటింగ్ అనేది కొంత ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఒకసారి చూపిస్తుంది. అంతే కనుక మీకు సింగనగర్ పరిసర ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. అంటే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉపయోగించి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. కొంతమంది చాలా మంది స్వచ్ఛందంగా వాళ్లే బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీస్ యంత్రాంగాలు కూడా తీసుకొస్తున్నారు. చాలా మంది ఇక్కడికి వచ్చి
అంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి ఈ దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం కొంత వాళ్ళే సాహసం చేసి కుటుంబ సభ్యులతో సహా బయటికి వస్తున్నారు. కానీ లోపల ఇంకా చాలా ప్రాంతాల్లో అటు ఇందిరానాయక్ నగర్ కానీ లేకపోతే ప్రకాష్ నగర్, బాంబే కాలనీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీలు అన్నిటి రాజరాజేశ్వరిపేట వీటన్నిటిలో కొంత వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడికి మరబోట్లు అయితే పంపిస్తున్నారు. ఇంకా మరబోట్లు వచ్చాయి కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కారణంగా ఇంకా ఇక్కడికి తీసుకురావాలని పరిస్థితి. దాదాపు 20-30 మరబోట్లు అయితే వచ్చాయి. అవన్నీ కూడా ఇక్కడికి తీసుకురావడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఎదురవుతుంది. ప్రస్తుతానికి కొంతమంది అవకాశం ఉన్న వాళ్ళందరి వరకు తీసుకొస్తున్నారు. మిగతా వాళ్ళు చాలామంది ఇంకా ఇళ్లలోనే చిక్కుకున్న పరిస్థితి కాబట్టి చిన్నపిల్లలు, బాలింతలు వీళ్ళంతా కూడా ప్రస్తుతం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి చాలా స్లోగా సాగుతున్నాయని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. చాలా చోట్లకి బోట్లు రావట్లేదని కూడా ఆందోళన చెప్తున్నారు. పసిపిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా బోర్డును కల్పిస్తున్న పరిస్థితి. నిన్న మధ్యాహ్నం నుంచి వరదలో చిక్కుకున్నామని వీళ్ళంతా చెబుతున్న పరిస్థితి. ఒకసారి మనం చూసే కనుక స్వచ్ఛంగా కొంతమంది కొంచెం ఏది జరిగిందని వాళ్ళంతా కూడా కొంతమంది ఇటు వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు నడుచుకుంటూ వచ్చేస్తారు. కొన్ని ప్రాంతాల్లోకి బోట్లు వెళ్ళట్లేదని ఒక విమర్శలు కొన్న స్థానికులు చెప్తున్నారు. కొద్దిసేపు సీఎం చంద్రబాబు కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షించి వెళ్ళారు. అయినప్పటికీ ఫ్లడ్ తగ్గడానికి ఇంకొక మధ్యాహ్నం పైన ఏమైనా తగ్గే అవకాశం ఉందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఫ్లడ్ తగ్గితే కనుక వాళ్ళే స్వచ్ఛందంగా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో చాలా లోతు వరకు వరద నీరు రావడంతో అక్కడి నుంచి రాలేని పరిస్థితి ఏర్పడిందని చాలామంది చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైనా మనకి సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఒక ప్రస్తుతం ఇంకా జల దిగ్బంధంలో ఇవన్నీ ఉన్నాయని చెప్పాలి. చాలామంది ఇంకా వరదలోనే చిక్కుకున్నారు. వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఎన్డీఆర్ బృందాలు ప్రయత్నిస్తున్నప్పటికీ చాలా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంది ఉండడంతో రెస్క్యూ చేయడం కొంత కష్టంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతానికైతే కొంత ఆహారం, నీరు అవన్నీ సప్లై చేస్తున్నారు. కానీ పూర్తిస్థాయి ఇంకా అందాల్సిన అవసరం ఉందని కూడా చాలామంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ విజయవాడలో ఒక జల ప్రళయం అయితే ముంచిందని చెప్పాలి. నిన్నటి నుంచి కూడా జల దిగ్బంధంలోనే సింగనగర్ మొత్తం పరిసర ప్రాంతాల్లో దాదాపు నిన్న ముఖ్యమంత్రి అధికారికి చెప్పి దాదాపు 2,70,000 మంది వరకు ఈ వరద ప్రవాహంలో చిక్కుతున్నారని చెప్తున్నారు. వాళ్ళందరినీ రెస్క్యూ చేయాలంటే కొంత టైం అయితే పట్టే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే కొంతమంది కూడా ఒకసారి వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వాళ్ళ సామాన్లు చదువుకుని కట్టుబట్టలతో వాళ్ళంతా కూడా బయటికి వచ్చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంకా చాలా చోట్లకైతే వెళ్ళలేని సిచ్యువేషన్ ఉండడంతో ఒక మరబోట్ల సాయంతో వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ విజయవాడ ప్రాంతాల వస్తూ ఇంకా చాలా ఇళ్ళు జల దిగ్బంధంలో ఉన్నాయి. చాలా మంది వరదలో చిక్కుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.